హలో ఫ్రెండ్స్. హైదరాబాద్ లొకేషన్‌లో 4 ఫార్మా కంపెనీస్‌లో ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకోవడం కోసం కొత్తగా జాబ్ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయ్యాయి. ఈ 4 కంపెనీస్ వచ్చేసి ఒకటి ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ అనే ఫార్మా కంపెనీలో వేకెన్సీస్ అయితే ఖాళీగా ఉన్నాయి. అలాగే నెక్స్ట్ కంపెనీ వచ్చేసి విర్కో బయోటెక్ అనే కంపెనీ ఉంది. విర్కో బయోటెక్. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి అరోరే ఫార్మా అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్. అలాగే విట్టల్ థెరపెటిక్స్ అనే కంపెనీలో కూడా ఫ్రెషర్స్‌ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. ఈ 4 కంపెనీస్‌లో ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకోవడం కోసం అయితే జాబ్ నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయ్యాయి. ఈ విట్టల్ థెరపెటిక్స్ అనే కంపెనీ ఏదైతే ఉందో ఇదొచ్చేసి ఫార్ములేషన్ కంపెనీ. ఈ విర్కో బయోటెక్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి 1 మంత్ వరకి మీకు ట్రైనింగ్ అనేది ఫ్రీగా ట్రైనింగ్ అలాగే స్టైఫండ్ ఇచ్చి ఆ తర్వాత జాబ్ అనేది ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా అన్ని డీటెయిల్స్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఓకే, వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి ఫ్రెండ్స్. వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. దాంతో పాటు ఈ వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ సంబంధించి నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఈ ఇక్కడ 11థ్ ఇంకా 12థ్ ఈ 2 డేస్ అయితే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళనైతే రిక్రూట్ చేసుకుంటున్నారు. మల్టిపుల్ పొజిషన్స్‌లో అయితే రిక్రూట్ అనేది చేసుకోవడం జరుగుతుంది. ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని తీసుకున్నారు కాబట్టి మల్టిపుల్ పొజిషన్‌లో అయితే రిక్రూట్ అనేది చేసుకుంటారు. దీనికొచ్చేసి ఇక్కడ చూడండి డీటెయిల్స్, వేకెన్సీ డీటెయిల్స్ వచ్చేసి దీనికి క్వాలిఫికేషన్ ఏం కావాలి అంటే ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ, ఎంఎస్సీ, బీకామ్, ఎంబీఏ, బీటెక్ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఫార్మా ఫీల్డ్‌లో ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని తీసుకుంటున్నారు. అలాగే ఫ్రెషర్స్ ఎవరైతే ఫార్మా ఫీల్డ్‌లోకి రావాలి అనుకుంటున్నారో వాళ్ళని కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని. ఓకే. దీనికొచ్చేసి ప్రొడక్షన్ ఇంకా స్టోర్ అలాగే ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్ ఈ 3 డిపార్ట్‌మెంట్స్‌లో అయితే వేకెన్సీలు అనేవి ఖాళీగా ఉన్నాయి. డిపార్ట్‌మెంట్స్‌లో అయితే తీసుకుంటున్నారు. దీనికొచ్చేసి ఇక్కడ చూడండి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ అనేది మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఒక హెచ్ఆర్ రౌండ్ కండక్ట్ చేస్తారు. ఫేస్ టు ఫేస్ ఏదైతే టెక్నికల్ ఇంటర్వ్యూ చేస్తారో ఇంటర్వ్యూలో మీరు సెలెక్ట్ అయ్యారంటే ఆ తర్వాత హెచ్ఆర్ రౌండ్‌లో మీకు సాలరీ అనేది మాట్లాడి ఓకే చేయడం జరుగుతుంది. ఓకే. దీనికి సంబంధించి ఇక్కడ చూడండి నోటిఫికేషన్ ఇమేజ్ ఎవరైతే 0-6 ఇయర్స్ వరకి ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళనైతే తీసుకుంటున్నారు ఫ్రెండ్స్ ప్రొడక్షన్ డిపార్ట్‌మెంట్‌కి. ఈ ప్రొడక్షన్ డిపార్ట్‌మెంట్‌లో వర్క్ చేయాలి అనుకున్న క్యాండిడేట్స్‌కి వచ్చేసి బీఎస్సీ ఇంకా ఎంఎస్సీ ఈ క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఎవరైతే బీఎస్సీ కెమిస్ట్రీ గాని, ఎంఎస్సీ కెమిస్ట్రీ గాని కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళనైతే తీసుకుంటున్నారు. దీనికొచ్చేసి ఎవరైతే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఫార్మా ఫీల్డ్‌లోనే ఎక్స్‌పీరియన్స్ ఉండాలని చెప్పి కూడా అంటున్నారు. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అలాగే జీఎంపీ నాలెడ్జ్ ఉండాలి. గుడ్ నాలెడ్జ్ ఆన్ రియాక్టర్, ఏఎన్ఎఫ్‌డి సెంట్రిఫ్యూజ్ వీటి మీద కూడా ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌కి నాలెడ్జ్ ఉండాలి అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఫ్రెషర్స్ క్యాండిడేట్స్‌కి అయితే ఓన్లీ సబ్జెక్ట్ గురించి మాత్రమే అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు జస్ట్ బేసిక్ కెమిస్ట్రీ గురించి నేర్చుకొని వెళ్తే సరిపోతుంది. ఇంటర్వ్యూకి ప్రొడక్షన్ డిపార్ట్‌మెంట్‌లో వర్క్ చేయాలి అనుకున్న క్యాండిడేట్స్‌కి. నెక్స్ట్ డిపార్ట్‌మెంట్ వచ్చేసి ఏదైతే స్టోర్ డిపార్ట్‌మెంట్ ఉందో వేర్‌హౌస్ ఈ డిపార్ట్‌మెంట్‌కొచ్చేసి బీఎస్సీ ఫ్రెషర్స్ ఇంకా బీకామ్, ఎంబీఏ ఈ క్యాండిడేట్‌ని అయితే తీసుకోవడం జరుగుతుంది. ఓకే. ఇక్కడొచ్చేసి 0-5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని తీసుకుంటున్నారు. ఇక్కడొచ్చేసి మీకు జాబ్ డిస్క్రిప్షన్ గుడ్ నాలెడ్జ్ ఇన్ డిస్పాచ్స్ ఇంకా రిసిప్ట్స్ డిస్పెన్సింగ్ వీటి మీద నాలెడ్జ్ ఉండాలి అని చెప్పి ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అడుగుతున్నారు. ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ అయితే మీకు సబ్జెక్టే అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీకు సంబంధించి మీరు ఏదైతే క్వాలిఫికేషన్ కంప్లీట్ చేసి ఉన్నారో ఆ క్వాలిఫికేషన్‌కి సంబంధించి టెక్నికల్ క్వెషన్స్ కొన్ని అడుగుతారు. ఆ తర్వాత సెలెక్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ క్యాండిడేట్స్ అయితే మిస్ చేసుకోకండి ఈ అవకాశాన్ని. మంచి అవకాశం ఫార్మా ఫీల్డ్‌లోకి ఎంటర్ అవ్వాలి అనుకున్న క్యాండిడేట్స్‌కి. దీనికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఒక కాంటాక్ట్ నంబర్‌లు అయితే ఇచ్చారు. 2 హెచ్ఆర్ వాళ్ళవి 9121165530 అలాగే 9618716163 అని చెప్పి 2 కాంటాక్ట్ నంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ నంబర్స్‌కి మీరు కాల్ చేసి కూడా కనుక్కోవచ్చు. అలాగే మీ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేయాలి అనుకుంటే nikita.dasari@msnlabs.com అని చెప్పి మెయిల్ ఐడీ కూడా ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. ఈ మెయిల్ ఐడీ కూడా మీరు ఫార్వర్డ్ చేయొచ్చు మీ లేటెస్ట్ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని. ఓకే. ఈ ఇంటర్వ్యూకి సంబంధించి ఏ లొకేషన్‌లో ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారంటే ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి ఫ్రెండ్స్. 11థ్ ఇంకా 12థ్ రోజు ఈ 2 డేస్ అయితే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు. సాటర్డే అలాగే ఫ్రైడే 2 డేస్ మార్నింగ్ 10:00 నుంచి ఇంటర్వ్యూ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. మేత్రి ల్యాబొరేటరీస్ గడ్డపోతంలో ఉంది ఫ్రెండ్స్ ఈ కంపెనీ. ఈ కంపెనీలో మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఓకే. దీనికి సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి. నేను అక్కడ క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇది ఎంఎస్ఎన్ ల్యాబ్స్ సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఓకే. మీకు లొకేషన్ గురించి కూడా ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు అడగండి ఫ్రెండ్స్. కంపెనీకి సంబంధించిన లొకేషన్ కూడా మీకు
వీడియో డిస్క్రిప్షన్‌లో గాని, లేదంటే కామెంట్ బాక్స్‌లో గాని మెన్షన్ చేయడం జరుగుతుంది. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీ గురించి చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఏదైతే విర్కో బయోటెక్ అనే ఫార్మా కంపెనీ ఉందో, ఈ కంపెనీలో వచ్చేసి ఫ్రెషర్స్‌ని అయితే రిక్రూట్ చేసుకోవడం కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇక్కడ కూడా 11థ్ ఇంకా 12థ్ ఈ 2 డేస్‌లో అయితే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు. దీనికొచ్చేసి క్వాలిఫికేషన్ బీఎస్సీ, ఎంఎస్సీ, ఐటీఐ, బీఫార్మసీ, బీటెక్ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని అయితే రిక్రూట్ అనేది చేసుకోవడం జరుగుతుంది. అలా ఇక్కడ డిపార్ట్మెంట్స్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్, ఇంజినీరింగ్, క్యూసీ, క్యూఏ ఇంకా వేర్‌హౌస్ ఈ డిపార్ట్మెంట్స్‌లో అయితే వేకెన్సీలు అనేవి ఖాళీగా ఉన్నాయి. ఈ కంపెనీలోనే మీకు ట్రైనింగ్ ఇచ్చి ఆ తర్వాత అయితే జాబ్‌లోకి పంపించడం జరుగుతుంది. దాని గురించి కూడా నెక్స్ట్ మాట్లాడుకుందాము. ఇక్కడ చూడండి 50 వేకెన్సీస్ అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ కంపెనీలో. విర్కో బయోటెక్ అనే కంపెనీలో మీకొచ్చేసి ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకున్నారు కాబట్టి ట్రైనీ అనే పోస్ట్‌ని అయితే పొజిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వీటి క్వాలిఫికేషన్ బీఎస్సీ, ఎంఎస్సీ అని చెప్పి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా! బీఎస్సీ, ఎంఎస్సీ ఆల్ బ్రాంచెస్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఏ స్పెషలైజేషన్‌లో మీరు బీఎస్సీ గాని, ఎంఎస్సీ గాని కంప్లీట్ చేసినా ఎలిజిబిలిటీ ఉంది అని చెప్పి అయితే మెన్షన్ చేశారు. డిప్లొమా వాళ్ళకొచ్చేసి మెకానికల్ అలాగే ఎలక్ట్రికల్ కంప్లీట్ చేసి ఉన్న క్యాండిడేట్స్‌ని అయితే తీసుకుంటున్నారు. ఐటీఐలో వచ్చేసి ఫిట్టర్స్ ఇంకా ఎలక్ట్రికల్ కంప్లీట్ చేసి ఉన్న క్యాండిడేట్స్‌ని అయితే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. బీఫార్మ్స్‌కి వచ్చేసి ఎలాంటి స్పెషలైజేషన్ లేదు. బీటెక్ వచ్చేసి మెకానికల్ ఇంకా ఎలక్ట్రికల్ కంప్లీట్ చేసి ఉన్న క్యాండిడేట్స్‌ని అయితే తీసుకుంటున్నారు. ఇక్కడ చూడండి ఎక్స్‌పీరియన్స్ వచ్చేసి ఫ్రెషర్స్ 1 మంత్ ట్రైనింగ్ విల్ బి గివెన్ త్రూ స్కిల్ డెవలప్‌మెంట్ మెన్షన్ చేశారు. ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకొచ్చేసి 1 మంత్ పాటు మీకు స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ కింద 1 మంత్ వరకు ట్రైనింగ్ ఇచ్చి ఆ తర్వాత అయితే జాబ్‌లోకి పంపించడం జరుగుతుంది. ఇక్కడ చూడండి లొకేషన్ వచ్చేసి మీరు వర్క్ చేయాల్సిన లొకేషన్ హైదరాబాద్ లొకేషన్‌లో అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి సెలక్షన్ విల్ బి బేస్డ్ ఆన్ ద ఇంటర్వ్యూ అని చెప్పి మెన్షన్ చేశారు. ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూ లొకేషన్ ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. విర్కో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఫర్ విర్కో బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు ఇంటర్వ్యూ లొకేషన్. దీనికి సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి. లొకేషన్‌కి సంబంధించి కూడా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్‌లో అడగండి. దీనికి సంబంధించిన లొకేషన్ లింక్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్‌లో గాని లేదా కామెంట్‌లో గాని అక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కూడా మెన్షన్ చేశారు చూడండి ఫ్రెండ్స్. విర్కో బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ యూనిట్ 1 సర్వే నంబర్ గాగిలాపూర్, కుత్బుల్లాపూర్, హైదరాబాద్ ఈ లొకేషన్‌లో అయితే మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. ఎవరైతే ఇక్కడ చూడండి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫ్రెషర్స్ విత్ నాట్ మోర్ దెన్ 2 ఇయర్ ఎడ్యుకేషన్ గ్యాప్ కెన్ వాక్ ఇన్ డైరెక్ట్‌లీ టు ద బిలో మెన్షన్డ్ వెన్యూ అని చెప్పి మెన్షన్ చేశారు. ఎవరైతే 2 ఇయర్స్ కంటే తక్కువ ఎడ్యుకేషన్ గ్యాప్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని మాత్రమే తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. మీరు ఆల్రెడీ ఇంతకుముందే ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసేసారనుకోండి వాళ్ళనైతే తీసుకోవట్లేదు. ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయరు మీకు. ఫ్రెషర్స్‌గా రిక్రూట్ చేసుకోరు. సో వితిన్ 2 ఇయర్స్ లోపే ఎవరైతే బీఎస్సీ గాని, ఎంఎస్సీ గాని కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఎలాంటి ఏజ్ లిమిట్ కూడా మెన్షన్ చేయలేదు కాబట్టి ఈ కండిషన్ ఒకటి మెన్షన్ చేశారు. సో ఇది చూసుకొని మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఇంటర్వ్యూకి అయితే వెళ్ళండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. అరోరే ఫార్మాస్యూటికల్స్ అనే ఫార్మా కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్‌ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. డిపార్ట్మెంట్స్ వచ్చేసి క్యూఏ ఇంకా ప్రొడక్షన్, ఎస్ఆర్‌పి, మెయింటెనెన్స్ ఈ 4 డిపార్ట్మెంట్స్‌లో అయితే రిక్రూట్ అనేది చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఇంటర్వ్యూ డేట్స్ వచ్చేసి 10థ్ నుంచి 12థ్ వరకి అంటే 10, 11, 12 ఈ 3 డేస్ అయితే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు అరోరే ఫార్మా కంపెనీలో. దీనికొచ్చేసి 0-5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళనైతే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ, ఎంఎస్సీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని అయితే రిక్రూట్ అనేది చేసుకోవడం జరుగుతుంది. 4 డిపార్ట్మెంట్స్‌లో క్యూఏ, మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, ఎస్ఆర్‌పి, మెయింటెనెన్స్ ఈ 4 డిపార్ట్మెంట్స్‌లో బీఎస్సీ, ఎంఎస్సీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని అయితే తీసుకుంటున్నారు. దీనికొచ్చేసి ఇంటర్వ్యూ లొకేషన్ ఇక్కడ చూడండి. అరోరే ఫార్మాస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్లాట్ నంబర్ 35, 36, 38, 39, 40, 49, 50 అండ్ 51 అని చెప్పి మెన్షన్ చేశారు. ఫేజ్ 4 ఐడిఏ జీడిమెట్ల కుత్బుల్లాపూర్ మండల్. ఇది మేడ్చల్ డిస్ట్రిక్ట్ ఫ్రెండ్స్. ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ పడింది. మేడ్చల్ డిస్ట్రిక్ట్ తెలంగాణ అని చెప్పి ఈ లొకేషన్‌లో అయితే మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కాంటాక్ట్ నంబర్ కూడా మెన్షన్ చేశారు. 7095135051 అని చెప్పి ఫోన్ నెంబర్ అయితే ఇచ్చారు. ఈ ఫోన్‌కి మీరు కాల్ చేసి కూడా కనుక్కోవచ్చు ఏమైనా డౌట్స్ ఉంటే. ఇక్కడ దీనికి సంబంధించి నోటిఫికేషన్ ఇమేజ్ చూడండి. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫీమేల్ క్యాండిడేట్స్‌కి అయితే రిక్రూట్ చేసుకోవట్లేదు. సో అది కూడా గుర్తుపెట్టుకొని మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. ఓకే. ఇంటర్వ్యూకి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి అప్డేటెడ్ రెజ్యూమ్, లేటెస్ట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ అలాగే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్.
ఎవరైతే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకొచ్చేసి 3 మంత్స్ పే స్లిప్స్ అలాగే బ్యాంక్ స్టేట్మెంట్ అడుగుతున్నారు. ఈ డాక్యుమెంట్స్ అయితే తీసుకొని మీరు ఇంటర్వ్యూ లొకేషన్‌కి వెళ్ళొచ్చు. వీటితో పాటు ఆధార్ కార్డ్ గానీ, పాన్ కార్డ్ గానీ కూడా తీసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్. గవర్నమెంట్ ఐడీ కార్డు. ఓకే. ఈ డాక్యుమెంట్స్ తీసుకొని మీ ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే ఫ్రెషర్స్‌గా ఫార్మర్ ఫీల్డ్‌లోకి రావాలనుకున్న క్యాండిడేట్స్ ఈ లొకేషన్‌కెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి. మంచి అవకాశం ఉంది. ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీ గురించి చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, విటల్ థెరపెటిక్స్ అనే కంపెనీలో వచ్చేసి 11th ఇంకా 12th ఈ 2 డేస్‌లో అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు ఇక్కడ కూడా. దీనికొచ్చేసి క్వాలిఫికేషన్ బీఎస్సీ, బీఫార్మసీ, ఇంటర్మీడియేట్, ఐటీఐ, డిప్లొమా ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ తీసుకున్నారు కాబట్టి ఫ్రెషర్స్ గురించి మనం మాట్లాడుకుందాం ఈ వీడియోలో. ఇక్కడ చూడండి, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో ఆపరేటర్ అనే పోస్ట్‌కి ఇంటర్మీడియేట్ లేదా డిప్లొమా, ఐటీఐలో వచ్చేసి మెకానికల్ లేదా ఫిట్టర్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ఎవరైతే లాస్ట్ 5 ఇయర్స్‌లో అంటే 2020 నుంచి 2024 మధ్యలో పాస్ అవుట్ అనే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని మాత్రమే రిక్రూట్ అనేది చేసుకోవడం జరుగుతుంది ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో ఆపరేటర్ పోస్ట్‌కి. నెక్స్ట్ డిపార్ట్మెంట్ వచ్చేసి డీఎం ప్లాంట్ ఆపరేటర్ అనే పోస్ట్‌ని అయితే ఫుల్‌ఫిల్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ఈ ప్రొడక్షన్ ఆపరేటర్‌కి కూడా ఓన్లీ మేల్ క్యాండిడేట్స్‌నే తీసుకుంటారు. ఫీమేల్ క్యాండిడేట్స్‌ని అయితే తీసుకోరు. ఓకే. ఈ డీఎం ప్లాంట్ ఆపరేటర్ అనే పోస్ట్ ఏదైతే ఉందో దీనికొచ్చేసి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ మాత్రమే తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. ఫ్రెషర్స్‌ని తీసుకోవట్లేదు. ఓకే. సో, మనం దీన్ని స్కిప్ చేద్దాము. ఎక్కడైతే ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకుంటారో వాటి గురించి మాత్రమే మాట్లాడుకుందాము. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో వచ్చేసి డాక్యుమెంటేషన్ చూసుకోవడానికి ఫీమేల్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. దీనికొచ్చేసి క్వాలిఫికేషన్ బీఎస్సీ, బీఫార్మసీ ఈ 2 క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. 2022 నుంచి 2024 మధ్యలో ఎవరైతే పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో బీఫార్మ్ గానీ, బీఎస్సీ గానీ ఆ క్యాండిడేట్స్‌ని ఫీమేల్ క్యాండిడేట్స్‌ని అయితే తీసుకుంటున్నారు. తెలుగు లాంగ్వేజ్ మ్యాండేటరీ అని చెప్పి మెన్షన్ చేశారు. ఖచ్చితంగా తెలుగు వచ్చిన క్యాండిడేట్స్‌ని మాత్రమే రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. అది కూడా చూసుకొని మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. దీనికొచ్చేసి ఇంటర్వ్యూ లొకేషన్ ఇక్కడ చూడండి. విట్టల్ థెరపెటిక్స్ అండ్ ఫార్ములేషన్ ప్రైవేట్ లిమిటెడ్, ప్లాట్ నంబర్ 47B/2, స్ట్రీట్ నంబర్ 4, ఫేజ్ 1, ఐడియా, చెర్లపల్లి, సికింద్రాబాద్ అని చెప్పి మెన్షన్ చేశారు లొకేషన్. దీనికి సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కాంటాక్ట్ నంబర్ కూడా మెన్షన్ చేశారు. 9669776644 అని చెప్పి కాంటాక్ట్ నంబర్ ఉంది. ఈ నంబర్‌కి కూడా మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు ఏమైనా డౌట్స్ ఉంటే. ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో కూడా అడగండి ఫ్రెండ్స్. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే. ఇలాగే నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానెల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను కాబట్టి వాటికి సంబంధించిన నోటిఫికేషన్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.